జై వాసవి మాత, జై జై వాసవి మాత. నేను కేటీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు శ్రీ వాసవి కళ్యాణ మంటపం సేవా సమితి కార్యదర్శి. ఈరోజు మీ ప్రజల ముందుకు రావడానికి కారణం మెయిన్ సత్యమ్మ కాలనీ. సత్యమ్మ కాలనీ అనేది ఒక మహమ్మదీయులది, అబ్దుల్ అహద్ రోషన్ గారిది. 1928 డాక్యుమెంట్ నంబర్ 1483 ఆ సర్వే నంబర్ వాళ్ళు శ్యామ్ సింగ్ అండ్ బాలాజీ సింగ్ కుటుంబ సభ్యులతో కొన్నారు. ఇంతకుముందు వీడియోలో చెప్పినాము, మరోసారి మీ ముందుకు తీసుకుని రావడం వస్తుంది. ఇది రాయచోటి సుబ్బయ్య గారు 1960లో గోవిందరాజ్ మొదలియార్ పేరు మీద దావా వేసి గోవిందరాజ్ మొదలియార్ది ఆస్తి జప్తు చేయాలి. అలాంటిది అబ్దుల్ అహద్ రోషన్ వాళ్ళ ఆస్తి తీసుకున్నారు. వాళ్ళ దావా వేసి తీసుకునింది 359/1 కల్లుబావి సర్వే నంబర్ దావాలో. కానీ 359 అబ్దుల్ అహద్ అంటే అలాంటప్పుడు 359/1 ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు 359/1లో ప్రభుత్వ భూమి 22 సెంట్లు ఉంది. అది కావాలంటే సుబ్బయ్య గారు ఆ భూమి తీసుకోవచ్చు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అబ్దుల్ అహద్ రోషన్ వారసులు మా దగ్గర వచ్చారు, వాళ్ళ కోసం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు కులమత భేదం ఏమి లేదు. మనకు వాళ్ళ వారసులు మరోసారి వచ్చి ఇవన్నీ మా ప్రాపర్టీ వాళ్ళ డాక్యుమెంట్లన్నీ చూపెట్టారు. చూపెట్టిన తర్వాత మరోసారి మేము ముందుకు వస్తున్నాం మీడియా ముందు. ఈ లేఅవుట్ అయ్యింది అని చెప్పారు. లేఅవుట్ దానికి అప్లికేషన్ మేము పెట్టాము 7/3/2026లో. కానీ లేఅవుట్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. నిన్నటి దినము మీడియా ముందుకు వస్తామంటే నిన్న ఇచ్చారు. లేఅవుట్ చూసే లోపల చాలా విచిత్రమైన వార్తలు కనబడుతున్నాయి. లేఅవుట్లో కూడా ఇన్ని దినాలు మా ఆన్లైన్లో లేదని చెప్పారు మున్సిపల్ అధికారులు. కానీ ఈ లేఅవుట్ ప్లాన్ వీళ్ళ చేతికి ఎలా వచ్చింది? ఇప్పుడు మేము మీడియా ముందుకు వస్తామంటే లేఅవుట్ ప్లాన్ ఎలా వస్తుంది వీళ్ళకి? అందుకోసం లేఅవుట్ చూసాము. 359 సర్వే నంబర్ మీద 84/2006 లేఅవుట్ అయినట్లు చూపెడుతున్నారు. కానీ రాయచోటి సుబ్బయ్య గారు తీసుకునేది 359/1. మళ్ళా మున్సిపల్ అధికారులు 359/1 మీద లేఅవుట్ ఇవ్వాలి, 359 మీద ఎలా చేస్తారు? ఇప్పుడు 359 సర్వే నంబర్లో ఎలాంటి భూమి లేదు. అది చాలా ఏళ్ళ కింద సబ్ డివిజన్ అయింది. 359/1, 359/2. 359లో ఎలాంటి భూమి లేదు. 359/1లో 22 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. 359/2లో 11 ఎకరాల 17 సెంట్లు ఉంది. అది ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పాను. రాయచోటి సుబ్బయ్య గారు 3 ఎకరాలు కోడల మీద ఇచ్చారు. అది ఎవరి సొమ్ము ఎవరి కోసం దానం చేస్తున్నారో అర్థం కాలేదు. పోనీ గోవిందరాజు మొదలియారు, ఈసీలో గోవిందరాజు మొదలియారు పేరు లేదు, సుబ్బయ్య పేరు లేదు. సడన్గా రాయచోటి మహాలక్ష్మి, సుధామణి, రాయచోటి కృష్ణ వెన్నమ్మ పేర్లు ఎలా వస్తుంది? ఎవరైతే మదర్ డాక్యుమెంట్ ఎవరిదైతే ఉంది వాళ్ళ తర్వాత వాళ్ళకి అమ్మింటే ఆ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఇది కేవలం వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వాన్ని మరియు కోర్టుని చాలా మోసం చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే లేఅవుట్ 359లో లేఅవుట్ ఇచ్చారు. వాళ్ళ మున్సిపల్ అధికారులకు తెలీదా? 359 సర్వే నంబర్లో భూమే లేదు, లేఅవుట్ ఎలా ఇస్తారు? 359/1 ప్రభుత్వ భూమి మీద వీడు ఎలా జప్తు చేసుకుంటాడు? కోర్టులో కేసేసి ఎలా జప్తు చేసుకుంటాడు? సో ఇవన్నీ పరిశీలన చేస్తూ ఉంటే రాయచోటి సుబ్బయ్య గారు మహా కిలాడి, మహా మేధావి. ప్రతి ఒక్కరిని అమ్మవారి ఆస్తులే కాదు, అమ్మవారి హుండీ డబ్బులు కానీ, దేవుని హుండీ డబ్బులు కానీ, అమ్మవారి ఆస్తులు కానీ, ఇతరుల ఆస్తులు దోచుకునే దాంట్లో నంబర్ 1గా ఆరితేరినట్లు కనబడుతూ ఉంది. ఈరోజు 359/2లో
రాయచోటి రామయ్య గారు తనది కాని భూమి 2 ఎకరాల 17 సెంట్లు 2006లో లేఅవుట్ అయ్యింది. మళ్ళీ 2007లో తన తమ్ముడు సుధాకర్కి లేఅవుట్ అయిన భూమిని ల్యాండ్ మాదిరిగా 2 ఎకరాల 17 సెంట్లు దాన విక్రయం ఎలా చేస్తాడు? ఒక్కసారి లేఅవుట్ అయ్యిందనుకో అడంగల్లో ఈ భూమి డీటెయిల్స్ అన్నీ తీసేస్తారు లేఅవుట్ అయిన తర్వాత. మళ్ళీ 2006లో లేఅవుట్ అని చూపెడుతున్నారు. 2007లో వీళ్ళు తన తమ్ముడైన సుధాకర్ శెట్టికి 2 ఎకరాల 17 సెంట్లు 5 రోజుల తేడాతో రాయచోటి సుధాకర్ గారు తన కొడుక్కి రాయచోటి విశ్వనాథం గారికి మళ్ళా దాన విక్రయం చేశారు. ఒక్క విషయం క్రాంతినగర్ ప్రజలకి చాలా భయాందోళనకరంలో ఉన్నారు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైతే మీకు ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చినారు వాళ్ళ దగ్గర పోయి మీ సర్టిఫికెట్లో 359/2 ఉంది, కానీ ల్యాండ్ వచ్చి సర్వే వచ్చి 359లో ఎలాంటి ఒక్క సెంటు భూమి కూడా లేదు. మీరు బ్యాంక్ వాళ్ళని నిలదీసి అడగండి. వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్, మదర్ డాక్యుమెంట్, ఇంకా ఏవైనా ఉంటే మీకు కావాల్సిన సపోర్ట్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి. మీ అందరికీ సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం. మీరు ఎవరైనా మా దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా న్యాయపరంగా మనం కోర్టులో కేసు వేయడమో లేదా క్రిమినల్ కేసు మనం బుక్ చేయడమో అన్ని విధాలుగా క్రాంతినగర్ ప్రజలకు మేము అండగా నిలబడతామని మరోసారి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఎవరు మీ భూమి పోతుంది అనేది ఎవరు భయపడద్దండి. వాళ్ళ దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాం. వాళ్ళది కాని భూమిని వాళ్ళు లేఅవుట్ వేయడం తప్పు. మున్సిపల్ అధికారులు కూడా చాలా చాలా దుర్వినియోగం. డబ్బు ఇస్తే ఏ పనికైనా వాళ్ళు రికార్డులు తారుమారు చేసే దాంట్లో మేధావులు ఉన్నారు మున్సిపల్ అధికారులు. మా ఆర్యవైశ్య సంఘం ఆస్తులు 1927లో రాయచోటి రామయ్య కొడుకు ఈరన్న పేరుంది, దాన్ని తీసేసి రాయచోటి ఈరన్న కొడుకు సుబ్బయ్య పేరు చేసుకున్నారు. ఆమెట మొత్తానికి రాయచోటి ఈరన్న నాదే ఆస్తిని చేసుకున్నారు. ఇవి చాలా మున్సిపల్ అధికారులు కూడా చాలా చాలా అవినీతికి పాల్పడుతున్నారు. మేము ఈ మొత్తం సబ్జెక్ట్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని నిన్నటి దినం మాట్లాడినాము సార్తో. సార్ వేరే బీజీలో ఉన్నారు. సరే 2-3 రోజులు అయిన తర్వాత మొత్తం డీటెయిల్ తీసుకొని రమ్మన్నారు. మనం మొత్తం రాసి పెట్టినాం ఎమ్మెల్యే గారికి ఇచ్చేదానికి బండలు. ఈ ఒకటి మన ఆర్యవైశ్య సంఘం ఆస్తులు కానీ అబ్దుల్ అహద్ రోషన్ ఫ్యామిలీ ఆస్తులు కానీ ఖచ్చితంగా కాపాడతామని మరోసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాము. నా పేరు కేటీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు.